ఇది సంధ్యా సమయం. ఈ కాలములో అతి భయంకరమైన భూతగణాలు వెంట పెట్టుకుని మన్మధుణ్ణి భస్మం చేసిన కామారాతి అయిన పరమేశ్వరుడు సుందరమైన నందీశ్వర వాహనం మీద సమస్త దిక్కుల్లోనూ సంచారం చేస్తాడు. ఇది శివుడు రుద్రగణములతో నందీశ్వరుడి మీద విహరించే కాలం రౌద్రకాలం, సంధ్యాకాలం. ఈ కాలములో నిషిద్ధం దాంపత్య సుఖం. ఈ సమయంలో సంధ్యా సమయంలో ప్రయాణం చెయ్యకూడదు, భోజనం చెయ్యరాదు, రతిక్రీడలు నిషిద్ధం. క్షవరం చేయించుకుంటే 3 జన్మలు వాడు పశువు అయి పుడతాడు. గోళ్లు తీయకూడదు, క్షురకర్మ చేయించరాదు, తలంటూ పోసుకోరాదు. ఈ సమయంలో రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, అన్నం తినకూడదు. ఆఖరికి దైవ జపం తప్ప, దైవ దర్శనం తప్ప మరి మానవుడు ఏది సంధ్యా సమయంలో చేయకూడదు. ఎవరు ఈ సమయంలో నిద్రపోతారో అటువంటి వాడు అసుర జన్మెత్తుతాడు. నిద్రపోకూడదు సంధ్యా సమయంలో. హాయిగా గడప దగ్గర పడుకుంటారు కొంతమంది, వాళ్ళు భూత ప్రేతగణాలు అయిపడతారు. ఈ సమయంలో ఎంగిలి నోరుండకూడదు, అపవిత్రపు మాటలు మాట్లాడకూడదు. ఎవడు సంధ్యా సమయంలో దరిద్రపు మాటలు మాట్లాడతాడో వాడికి దారిద్ర్యం పట్టుకుంటుందిట. అంచేతే పూర్వం తిట్టేటప్పుడు ఎప్పుడు దరిద్రుడని తిట్టేవారు కాదట. ఎందుకంటే ఈ మాట అలవాటు పడిపోతే సంధ్యా సమయంలో నోటమిటది వస్తే వాడికి దారిద్ర్యం పట్టుకుంటుందిట. పొరపాటున దరిద్రము అనే మాట సంధ్యా సమయంలో ఉచ్చరించకూడదు. ఐశ్వర్యము, లక్ష్మి ఈ మాటలే మాట్లాడాలి. ఇన్ని నియమాలు ఉన్నాయి.